నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, వర్షం వల్ల అన్ని చోట్ల కూడా ఈ పూరి గుడిసెలు కూడా అక్కడక్కడ పడిపోవడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా మన నియోజకవర్గంలో ఏ గుడిసెలు పడిపోయినా కూడా వాళ్ళని ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా గుడిసె పడిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. అందులో ఒక భాగంగా ఈరోజే మార్నింగ్ ఏం చేసామంటే, ముక్కలతూరులో ఒక ఎస్సీ కాలనీలో ఒక హౌస్ పడిపోయింది. ఆవిడకి కూడా 50,000 ప్రభుత్వం ద్వారా కలెక్టర్ ఆఫీస్ నుంచి మనం ఆల్రెడీ 50,000 ఇప్పించాము. అదేవిధంగా ఇక్కడ కూడా పెద్ద తయ్యూరులో ఎం విజయ, ఈవిడ హౌస్ కూడా ఇక్కడనే పక్కనే పూరి గుడిసె కింద పడిపోయింది. నాకు నాగరాజు వచ్చి ఇమీడియట్గా వాట్సాప్లో, నాగరాజు ప్లస్ వచ్చి మన సతీష్ ఇద్దరు కూడా నాకు వాట్సాప్లో పెట్టారు. ఈ విధంగా ఒక ఎస్సీ కాలనీ సార్, వీళ్ళు చాలా వీళ్ళు దళితులు, వాళ్ళ ఇల్లు పడిపోయింది, మనం ఆదుకోవాలంటే నేను ఇమీడియట్గా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి చెప్పి మన ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పడం జరిగింది. చెప్తానే ఇమీడియట్గా వాళ్ళకి ఎం విజయకి 50,000 శాంక్షన్ చేసి ఈరోజు 50,000 చెక్ కూడా ఆవిడకి ఆల్రెడీ ఇచ్చాము. సో ఇమీడియట్గా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఎక్కడ ప్రాబ్లం జరిగినా స్పందిస్తుంది అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇది కాకుండా మన నియోజకవర్గంలోనే మన గవర్నమెంట్ తరఫున ఈవిడికి ఇంకొక 90,000 కూడా వస్తుంది. ఇది ఫస్ట్ విడతలో 50,000 ఇచ్చాము, ఇంకొక 90,000 కూడా ఇస్తాము. మళ్ళీ ఆవిడ ఇల్లు కట్టుకోవాలంటే 1,50,000 కూడా మళ్ళీ శాంక్షన్ చేస్తాము. ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, ఇక్కడే ఇవన్నీ కూడా జరుగుతుంది. సో కాబట్టి మీరు అక్కడక్కడ వర్షం వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడుండే స్థానిక లోకల్ లీడర్స్ కానీ, అదేవిధంగా ఇక్కడుండే మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఇక్కడుండే యూనిట్, బూత్, క్లస్టర్, వీళ్ళందరూ కూడా మీరు పక్క నుండి ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత మీది. ఇలాంటి ఎక్కడైనా అవాంఛనీయాలు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీది. అదేవిధంగా ఇక్కడ లోకల్ లీడర్సు, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడా మీరు ఒక హెచ్చరిక జారీ చేయాలి. ఏమైనా జారీ చేయాలంటే, వర్షం పడుతోంది, అక్కడక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడక్కడ మనకి ఏమైనా ఇబ్బంది రావచ్చు. పిల్లల్ని అప్రమత్తంగా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉంది.